వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ వకీల్ వాస్వి. మీరు కనుక విలేజ్ వకీల్ వాస్వి ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి అయితే లైక్ చేయండి. సో ఈరోజు వీడియోలో మీకు ఏబీకి సంబంధించిన ఒక 2 ఇంపార్టెంట్ డౌట్స్ అయితే కనుక ఈ వీడియోలో సాల్వ్ చేస్తాను. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, మనం ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పుడు ఎన్ని బుక్స్ తీసుకెళ్ళొచ్చు? ఈజ్ దేర్ ఎనీ లిమిట్ ఫర్ దోస్ బుక్స్? అంటే తీసుకెళ్ళడానికి పుస్తకాలకి లిమిట్ ఉంటుందా? అలానే ఇంకొక డౌట్ ఏంటి అంటే, అండర్లైన్స్ చేయొచ్చా? అట్లాగే ఆ అండర్లైన్స్ దగ్గర పక్కన ఇంపార్టెంట్ కేస్ లాస్ కానీ లేకపోతే మ్యాగజిన్స్ కానీ బేరెక్ట్లో రాసుకోవచ్చా? బుక్స్ మీద మన నేమ్స్ రాసుకోవచ్చా? ఇట్లా అంటే 2 డౌట్స్. అంటే మెయిన్గా మీకు అండర్లైన్స్ అన్ని కేస్ లాస్ అవి మెన్షన్ చేసుకోవచ్చు, అలాగే ఎన్ని బుక్స్ తీసుకెళ్ళవచ్చు, అలాగే దానిలో ఇంకా వచ్చే డౌట్స్ అన్నీ కూడా మీకు ఈ వీడియోలో క్లియర్ చేస్తాను. సో ఫస్ట్ విషయానికి వస్తే, ఎన్ని పుస్తకాలు తీసుకెళ్ళొచ్చు? సో బుక్స్కి సంబంధించి దేర్ ఈజ్ నో లిమిట్. అంటే ఇప్పుడు సబ్జెక్ట్స్ మీకు బేరాక్స్ మీరు మాట్లాడుకున్నట్లయితే కనుక 19 నెంబర్ కనిపించిన కొన్ని సబ్జెక్ట్స్, ఒక్కొక్క సబ్జెక్ట్ దాంట్లో 4 యాక్ట్స్ అలా కలిపి ఉన్నాయి. సో మీరు అలా తీసుకున్నప్పుడు ఎన్ని బేరాక్ట్స్ అయినా మీరు తీసుకెళ్ళవచ్చు. సో ఇప్పుడు వాటితో పాటుగా న్యూ యాక్ట్స్ ఒక 3 కూడా తీసుకెళ్ళాలి. కాకపోతే ఏంటంటే మనకి బర్డెన్ అక్కడ లోపలికి మనకి సంచితో తీసుకెళ్ళడానికి కానీ బ్యాగ్తో తీసుకెళ్ళడానికి కానీ దే వోంట్ అలో అస్. మనం ఎలా తీసుకుని వెళ్ళాలంటే లిటరల్గా ఇట్లా మనం కింద ఏదైనా ప్లాన్ సపోర్ట్ పెట్టుకుని పైన బుక్స్ మన ఫేస్ వరకు కూడా వచ్చేస్తే మనకి ఇబ్బంది అనమాట. సో కాబట్టి ఎన్ని పుస్తకాలు అవసరమో అన్ని మాత్రమే తీసుకుని వెళ్ళాలి. అలానే ఇంకా ఏమడుగుతున్నారంటే, ఏదన్నా క్వశ్చన్ బ్యాంక్స్ సంబంధించిన బిట్స్ కానీ మనం ఏదన్నా రాసుకున్నవి కానీ అవి అలో చేయరు, ఓన్లీ ప్రింటెడ్ బేరాక్ట్స్ మాత్రమే. అండ్ ఎవరో మన కమెంట్స్లో పెడుతున్నారు ఎలాంటివైనా తీసుకెళ్ళిపోవచ్చు, అండర్లైన్స్ అయినా. అంటే సంథింగ్ ఎలా చేస్తున్నారంటే వాళ్ళు ఏం చూడరు అన్నట్లు చెప్తున్నారు. నేనైతే ఇలాంటి స్ట్రిక్ట్గా ఊరుకోను. నా ఛానల్లో కూడా ఎవరు ఇలాంటి కామెంట్స్ పెట్టొద్దు. ఎందుకు అంటే ఏదైనా పర్ఫెక్ట్గా ఉండాలి. సో మిస్ఫైర్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. మీ కర్మగాలి మీరు ఏదో ఒకటి తీసుకెళ్ళిపోతే అప్పుడే ఎగ్జామ్స్ గురించి తెలిసిన వాళ్ళు వస్తే. సో ఎప్పుడు కూడా తప్పుగా ఉందాము అనే ఆలోచన మీరు పెట్టుకోవద్దు. అర్థమవుతుందా? సో మీరు పర్ఫెక్ట్గా అన్నీ కూడా పర్ఫెక్ట్గా చేయండి. ఎందుకంటే మనకేమి దీనిలో అయ్యో ఇలా చేస్తుంటే వాళ్ళు చూడలేదు కదా, నేను ఫస్ట్ వచ్చేసేవాడినేమో అంటే, ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ 90 మార్క్స్ వచ్చిన వాళ్ళకి అలాంటి గుర్తింపు ఉండదు, 45 వచ్చిన వాళ్ళకి అలాంటివి ఉండదు. ప్రతి ఒక్కరు పాసా ఫెయిలా. సో ఎగ్జామ్ అంతే కదా, పాస్ ఆర్ ఫెయిల్ అంతే ఉంటుంది. నీకు 90 వచ్చాయి, 92 వచ్చాయి, 45 వచ్చాయి, 48 వచ్చాయి, దెర్ ఈజ్ నో డిఫరెన్స్. 45 ప్లస్ వచ్చిన అందరూ ఒకటే, 45 కన్నా తక్కువ వచ్చిన అంటే 44 వచ్చినా ఒకటే, 1 మార్క్ వచ్చినా ఒకటే. కాబట్టి ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ వేరు. సో మీరు ఎన్ని బేరాక్స్ అయినా తీసుకుని వెళ్ళండి, ఏ పబ్లికేషన్ అయినా తీసుకుని వెళ్ళండి, వితౌట్ షార్ట్ నోట్స్ ఉండేలా చూసుకోండి. బై మిస్టేక్ ఏదైనా షార్ట్ నోట్స్ ఉన్నా కూడా అక్కడ పర్మిషన్ అడిగి ఇస్తారని బార్ కౌన్సిల్ వాళ్ళే బ్లూ లైన్లో ఇచ్చారు కాబట్టి మేబీ దోస్ ఆర్ అలౌడ్. అవి కూడా ఏంటంటే కొంచెం ఎక్స్ట్రా ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి. వాటిలో కూడా కేస్ లాస్ మ్యాగజైన్స్ అవేమి ఉండవు కదా. మీరు అక్కడ పెడతాను రాస్తాను అంటే అవ్వదు. కాబట్టి ఎన్ని బుక్స్ తీసుకెళ్ళాలి, అలాగే దీనికి సంబంధించి మీకు ఇంకా ఎక్స్ట్రా క్వశ్చన్ బ్యాంక్స్ ఇవన్నీ కూడా డోంట్ అండి, అస్సలు తీసుకుని వెళ్ళొద్దు. నేనేం చెప్తానంటే రూల్స్ ఫాలో అవ్వండి, మిమ్మల్ని అవే కాపాడతాయి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే, అండర్లైన్స్ చేయొచ్చా? పెన్సిల్తో అలా అండర్లైన్ చేయొచ్చా అంటే, అక్కడక్కడ మనం ఏదో కొన్ని పుస్తకాల్లో ఏదైనా చేసుండి అలా ఉంటే దట్ ఈస్ ఫైన్. బట్ బుక్లో మొత్తం అంతా గజిబిజిగా ఉండడం కానివ్వండి, పెన్నులతో గీతలు కొట్టడాలు కానివ్వండి, అట్లా ఏం చేయొద్దు. అక్కడ మేము కేస్ లాస్ నేమ్స్ రాసుకుంటాము అంటే, ఒక మాట మనం ఏదో లైట్గా ఏదో కేసు అలా రాసామంటే మేబీ కనిపించకపోవచ్చు. వాళ్ళ బుక్ అంతా ఇట్లా జస్ట్ ఇలా చూస్తారు. ఇది పెన్నుతో అంత బాగా ఎక్కువగా రాసినట్టు తెలిసిపోద్ది, పెన్సిల్తో ఏదో లైట్గా రాస్తే కనపడదు. కాకపోతే ఏంటి అంటే అలాంటివి వద్దు అని నేను చెప్తున్నాను. మీరు చేసుకుంటే నేను ఒకటే చెప్తాను, దొరకకుండా చేసుకోండి. అంటే జనరల్గా మీరు ఏదో కాపీ చేయండి అలా నేను చెప్పట్లేదు. ఒకటి అరా ఏదన్నా రాసి ఏదన్నా ఉంటుంటే కనుక అది కనిపించినంత వరకు బాగానే ఉంటుంది అనమాట. సో న్యాయంగా ఉండాలంటే ఎలాంటివి రాయకూడదు. సో లేదు అదేమంత తెలుస్తుందిలే, జనరల్గా ఒక కేసు ఏదో రాసాము అక్కడ ఏదో పెన్సిల్తో రాసామంటే వాళ్ళు ఇలా చెక్ చేస్తారండి. జనరల్గా ఏమంటారో పుస్తకాలన్నిటి ఇలా 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 తిప్పుతారనమాట. సో పేజెస్ అన్ని ఇట్లా అంటూ ఉంటారు, కనిపించదు. మనం రాసేటప్పుడు కూడా మనం ఏం చూస్తున్నాం అనేది చెక్ చేయరు. కాబట్టి ఎక్కువ అట్లా దొరికిపోయి మన బుక్స్ ఎవరైనా గబాల్లో వచ్చి చూసి చెక్ చేసే అంత ఇదిగా లేకుండా నార్మల్గా ఉండేలా చూసుకోండి. ఎందుకంటే మీకు నేను
అన్ఫేర్గా ఉండండి అని నేను చెప్పకూడదు కాబట్టి నేను చెప్పట్లేదు. సో అక్కడ కేస్ లాస్ ఎక్కువగా పెన్సిల్తో అలా చేయొద్దు. బుక్స్ మీద మీ నేమ్స్ రాసుకోవచ్చు అని అడిగారు నిన్న ఎవరు, సో రాసుకోండి. అండ్ బుక్స్ కూడా మనకి ఫేసింగ్ అనేది చెప్పాను కదా, మనకి నేమ్ కనిపించేలా మన వైపుగా పెట్టుకుని అయితే కూర్చోవాలి. సో ఇది మీరు మాత్రం కూడా ఎలాంటి వేరే బుక్స్ అయితే తీసుకుని వెళ్ళొద్దు. అండ్ ప్రింట్అవుట్స్ జిరాక్స్ల గురించి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను కాబట్టి అది చూడండి, మీకు ఇంకా క్లారిటీ అనేది వస్తుంది. బుక్స్ మీరు 3 బేరాక్స్ కూడా ఇప్పుడు తీసుకోవాలి కదా, బిఎన్ఎస్ ఇవన్నీ కూడా తీసేసుకోండి. ఖచ్చితంగా 2 తీసుకుని వెళ్ళాలి. దాని నుంచి మనకు సెక్షన్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ మ్యాక్సిమం అడుగుతాడు, ఎందుకంటే ఓపెన్ చేసి పెట్టుకోవడానికి ఈజీగా పాసిబిలిటీ ఉంది కాబట్టి. మీరు వాటి కోసం అయితే కనుక అది ఎందుకు తీసుకోవడం అనుకుంటే వాటిని ప్రింట్అవుట్స్ అన్నా సరే తీసుకుని జిరాక్స్లు తీయించుకోండి. ఓకేనా? అంటే డౌన్లోడ్ చేసుకుని ప్రింట్అవుట్స్ తీయించుకోండి, లేదా ఎవరైనా తీసుకున్న వాళ్ళు ఉంటే జిరాక్స్ అన్నా తీసుకోండి. మనీ సేవ్ చేసుకుంటాము మేము అనుకుంటే అవి తీసుకోండి, బట్ జాగ్రత్త. ఎందుకంటే జాగ్రత్తగా వాళ్ళు సరిగ్గా చూసి పెట్టుకోవాలి. మళ్ళీ ఎందుకంటే రేపు గజిబిజి అయిపోయి అట్లా అవ్వకుండా ఉండాలి అంటే బెటర్ టు అంటే వాటికి సంబంధించి మీరు మాత్రం బుక్స్ ఉంటే బాగుంటుంది, లేదంటే అవే తీసుకోండి. బేరాక్స్ జిరాక్స్లే తీసుకున్నా మనకి వెబ్సైట్లో ఎక్కడో ఉంటుందంట, అది చూడండి. అక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చా అని చెప్పేసి కూడా అడుగుతున్నారు. ఒకవేళ అక్కడ తీసుకునేది లేకపోతే కనుక మరి వీటి జిరాక్స్లు అయినా సరే జాగ్రత్తగా మీరు పిన్ చేసుకోండి, అలా చేస్తారు. నేనున్నప్పుడు కూడా జిరాక్స్లు తీసుకెళ్ళాము. బట్ ఏంటి అంటే పుస్తకాలు మాత్రం పక్కన అడగొద్దు ప్లీజ్. ఎందుకంటే నేను ఎగ్జామ్ రాసేటప్పుడు నా ఎదురు కూర్చున్న అబ్బాయి ఫేస్ ఇప్పుడు గుర్తులేదు అసలు, చెప్తున్నాను. కానీ ఏంటంటే నా బుక్ తీసుకున్నాడు, నేను రాస్తూ ఉంటే అతను నా బుక్స్ తీసుకుంటూ ఉంటే నాకు ఎంత ఇబ్బంది అనిపిస్తుంది. నాకు కావాలి ప్రతిసారి అబ్బాయిని ఏదో కాపీ చేసి అరే బాబు ఇవ్వు నాకు చెప్పు అన్నట్లు నేనేదో అడుక్కున్నట్లుగా అనిపించింది అనమాట తనని. కాబట్టి అంటే యూజ్ చేయొచ్చో లేదో అడుగుతున్నట్లు, నేను తనని అడుగుతున్నట్టు. సో మీరందరూ నా ఫ్రెండ్స్ కాబట్టి నేను కామన్ లాంగ్వేజ్లోనే మాట్లాడతాను. సో తనని నేనేదో అడుగుతున్నట్లు ఉంటుంది కానీ తను నా దగ్గర తీసుకున్నట్టు ఉండదు కదా. కాబట్టి మీ బుక్స్ మీరు తీసుకెళ్ళండి, పక్కన వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు, మిమ్మల్ని కూడా డిస్టర్బ్ చేస్తే అలో చేయొద్దు. టైమ్ ఈజ్ వెరీ 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 క్రూషియల్ ఫర్ ఏఐబిఈ. కాబట్టి టైంని మేనేజ్ చేసుకుని ఎవరిని డిస్టర్బ్ చేయకుండా మీ ఎగ్జామ్ బాగా రాసుకోండి. సో మీరు అడిగిన ఎన్ని బుక్స్ తీసుకుని వెళ్ళాలి, అండర్లైన్స్ చేయొచ్చు అనే దాని మీద క్లారిటీ అయితే ఇచ్చాను అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో షేర్ చేయండి, నాకు తెలిసే వెంటనే ఆన్సర్ వస్తుంది, తెలియకపోయినా తెలుసుకునైనా చెప్తాను. కాబట్టి కామెంట్స్లో మీ యొక్క క్వశ్చన్స్ అండ్ క్వైరీస్ అనేది షేర్ చేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి అయితే లైక్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మరి ఇంకా మంచి అప్డేట్స్తో నా ఛానల్లో మీకు గైడెన్స్ అనేది ఎప్పుడు కూడా వస్తుంది. మీరు కనుక మన కోచింగ్లో జాయిన్ అవ్వాలంటే యాజ్ యూజువల్ విలేజ్ వకీల్ వాసవి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, లేదంటే villagevakilvasvi@gmail.comకి మెయిల్ చేయండి. నేను తప్పకుండా మెయిల్స్ చూస్తాను, ఇన్స్టాగ్రామ్లో మెసేజెస్ చూస్తాను. బట్ హలో రిగార్డింగ్ ఏఐబిఈ అని పెట్టండి. హలో హాయ్ అని పెడుతున్నారు, ఎలా తెలుస్తుందండి మీరు దేనికోసం చేస్తున్నారు? సో ఇది నా నుంచి చిన్న రిక్వెస్ట్, ఓకేనా? సరే బాయ్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేయండి. బాయ్ బాయ్.